హలో అందరికి. గోధుమ పిండితో గోరింటాకు ఏంటి? గోధుమ పిండితో స్నాక్స్, స్వీట్స్, చపాతీస్ అయితే విన్నాము. గోధుమ పిండితో గోరింటాకు ఏంటి అని షాక్ అయ్యారు. మరి గోరింటాకు ఎలా తయారు చేయాలో ఈ వీడియో తెలుసుకోవాల్సిందే. ముందుగా ఒక బౌల్లోకి 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని, అలానే 2 స్పూన్ల వరకు పంచదారను తీసుకోండి. ఈ క్వాంటిటీ అనేది 1:1 రేషియోలో ఉండాలి. ఒక వాడని గిన్నెని తీసుకోండి. అందులోకి ఒక చిన్న గిన్నెను పెట్టుకోండి. ఇక మనం రెడీ చేసిన గోధుమ పిండి, పంచదారను రౌండ్ గా వేసుకోండి. అలానే పైన ఒక ఖాళీ గిన్నెని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టండి. పైన ఒక వాటర్ ఉన్న గిన్నెని పెట్టుకోండి. స్టవ్ మీద 5 to 7 మినిట్స్ వరకు సిమ్ లోనే పెట్టుకోండి. ఆవిరి అనేది బయటికి పోకుండా చూసుకోండి. అప్పుడే మనకు లిక్విడ్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన ఈ లిక్విడ్ లోకి రెడ్ కలర్ గోపురం కుంకుమను కలుపుకోండి. మన చేతి పైన నచ్చిన డిజైన్ ని పెన్ తో పెట్టుకొని ఇలా రెడీ చేసిన గోరింటాకును మన చేతుల పైన పెట్టుకోవటమే. ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకోండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఆకుతో పెట్టుకున్నప్పుడు పండటానికి ఎక్కువ టైం అయితే పడుతుంది కదా. అలానే కోన్స్ తో పెట్టుకున్నప్పుడు కొంతమందికి కోన్స్ అనేవి పడవు. అలాంటప్పుడు ఇలా 10 నిమిషాల్లో ఈ గోరింటాకును తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. 10 నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నచ్చితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్